అందరికీ వందనములు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం ముకాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం ముకాయును అనుక్షణము. ఎడబాయని నీ కృప శోకములో ఎదలో కష్టాల కడగంగలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకములో ఎదలో కష్టాల కడగంగలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థములాని ఇక వ్యర్థమని నేననుకొనక. అర్థము కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనక. కృపా కనికరము కలదేవ నా కష్టాల కడలిని దాటి. కృపా కనికరము గలదేవ నా కష్టాల కడలిని దాటి. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలు లోకాశయాల జడిలో సడలిని విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలు లోకాశయాల జడిలో సడలిని విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచి. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు స్టీఫెన్ విక్టర్ చక్కటి పాట పాడి దేవుని స్తుతించారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థన అంశాలు ఇస్తాను, ప్రార్థన చేసుకుందాం.
మొట్టమొదటిగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు. వారందరూ కూడా రక్షణ మార్గములోకి, రక్షణలోకి వచ్చినట్లుగా ప్రార్థన మనం చేద్దాం. రెండవదిగా పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు, సువార్థికుల కొరకు, పరిచర్యలన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మూడవదిగా ప్రియులారా, జ్యేష్ఠ కుమార్ సార్ ఉషారా అనే మా ఇంటి పైన చర్చి పనులు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఆ పనులన్నీ కూడా మరి చక్కగా దేవుని చిత్తం వలన చక్కగా జరుగునట్లుగా, పనివారు చక్కగా చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే రకరకాల వ్యాధులు, అనారోగ్యములు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వ్యాధుల నుంచి, అనారోగ్యముల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. ఐదవదిగా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనందరితో కూడా చక్కగా మాట్లాడి మన హృదయాలను బలపరిచి ఆత్మీయంగా ఇంకా మనం దేవునికి దగ్గర కావడానికి ప్రార్థన చేద్దాం. ఈ విషయాల మీద ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన ఒకరు ప్రార్థించవలసిందిగా మనవి చేయించున్నాను. మా దేవ, మా ప్రభువా, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, మమ్మల్ని ముందు నడిపించిన విధానానికే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి, నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, మా కొరకు ప్రభువా మీరు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఈ జూమ్ మీటింగ్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటువంటి పరిస్థితులలో కూడా తండ్రి ప్రభువా మీ సువార్తను ప్రభువా అందించుటకు తండ్రి ప్రభువా పాస్టర్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్యానికే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇదిగోనైనా చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభువా, జూమ్ లైవ్ లో ప్రభువా అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, వారి కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా మా హృదయాలతో మీరు మాట్లాడి తండ్రి ప్రభువా, మీరు మాతో ఏ విషయాలు ప్రభావ మాతో మీరు చెప్పాలనుకుంటున్నారో తండ్రి ప్రభావ వాక్యం ద్వారా నాయన సూటిగా మా యొక్క హృదయాలతో ప్రభావ మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వినటువంటి వాక్యాలు తండ్రి ప్రభావ, వినటువంటి మాటలు తండ్రి ప్రభావ ఇదిగో నాయన వ్యర్థం కాకుండా తండ్రి మా హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావ. మరి ముఖ్యముగా తండ్రి ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి మీ యందు మేము మొరపెట్టుకుంటున్నాం అయ్యా తండ్రి ప్రభువా. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రభు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. ఎంతో మంది ప్రభువా క్రైస్తవులై ఉన్నప్పటికీ తండ్రి ప్రభువా ఇదిగోనైనా మీకు దూరంగా ప్రభువా, మీకు అవిధేయత కలిగి తండ్రి ప్రభువా జీవిస్తున్నటువంటి ఆ యొక్క బిడ్డల గురించి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. వారి యొక్క మనసుల్ని ప్రభువా మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎన్నో మార్లు ప్రభువా వాక్యము విన్నప్పటికీ తండ్రి ప్రభువా ఇదిగోనైనా మీ యందు లోబడక తండ్రి ప్రభువా లోకానుసారం జీవిస్తున్న ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. ఇదిగోనైనా కరుణ చూపించండి తండ్రి ప్రభువా. ఆ యొక్క ప్రభా హృదయాల్ని మీరే మార్చమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ పనులు ప్రభా మేము చేయుటకు తండ్రి ప్రభా ఇదిగోనైనా మేము సంసిద్ధత కలిగి తండ్రి ప్రభా, ఎటువంటి నిర్లక్ష్యము చేయక తండ్రి ప్రభా ఇదిగోనైనా ఎటువంటి పరిస్థితులలో అయినప్పటికీ నాయన మేము మీ పనులు చేయుటకు తండ్రి ప్రభా, వాక్యము బోధించుటకు తండ్రి ప్రభా మాకు మా పట్ల కృపను చూపించమని వేడుకుంటున్నాం. మాకు శక్తిని ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేనికి భయపడక తండ్రి ప్రభా మేము ముందుకు సాగులాగున తండ్రి ప్రభా మా మార్గమును సరళపరచమని ప్రభా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రభా. అదే విధంగా తండ్రి ప్రభువా చర్చిల బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా కడప పట్టణంలో తండ్రి ప్రభా, మా దేశంలో ప్రభు ఉన్నటువంటి సంఘాల బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సంఘ సభ్యుల బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సంఘాలలో ప్రభా, సంఘాల మధ్య ప్రభా ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘానికి కేవలం తండ్రి అది మీది తండ్రి, మీరు ఏర్పరచుకున్న తండ్రి సంఘాలు నాయన తండ్రి ప్రభా. ఎటువంటి ప్రభా ఈ యొక్క లోకాశలకు వెళ్ళక తండ్రి ప్రభా సంఘాలలో ప్రభా ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా విన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి ప్రభా మీ యొక్క పనిలో ప్రభా వాళ్ళు నిమగ్నమై ఉండటకు ప్రభా, మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు పనులు చేయటకు తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘ సభ్యుని ప్రభా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం విన్నటువంటి వాక్యానికి తండ్రి ప్రభా విధేయత చూపే బిడ్డలుగా ప్రభా మీరే లేవనెత్తమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా పడిపోయినటువంటి బ్యాక్ స్లైడ్ అయినటువంటి ప్రభా సంఘ సభ్యుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వారిని మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. నీతిపరుడు పడిపోయిన మరి లేయును అని మీరు చెప్పి ఉంటున్నారు తండ్రి ప్రభా. మీరే లేపమని ప్రభా, మీరు శక్తిని దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రభా. మాతో ఉండేటువంటి దేవుడు తండ్రి ప్రభా ఇదిగోనైనా క్షమించేటువంటి దేవుని తండ్రి ప్రభా. తెలిసి తెలియక చేసిన తప్పిదములు ప్రభా మీరు క్షమించి తండ్రి మీ కృపను ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు చూపించి తండ్రి ప్రభా మీ పట్ల ప్రభా మేము ప్రేమని ప్రభా పొంది జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మరి ముఖ్యముగా తండ్రి ప్రభా యుద్ధకాల సమయం మేము మొరపెట్టుకుంటున్నాం తండ్రి. చర్చి ప్రభా నిర్మాణము ప్రభా స్టార్ట్ అయి ఉంటుండగా తండ్రి ప్రభా
మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన డాడీకి ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తినికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఆర్థికంగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. పని చేస్తున్న పని వారిని ప్రభు మీరు ముట్టి వారికి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చర్చి నిర్మాణం ప్రభా త్వరగా ప్రభా నిర్మాణం పూర్తయ్యేలాగన ప్రభా మీరే ప్రభా పనులు ప్రభా జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఎలాంటి ఆటంకము ఎలాంటి ప్రభా సాతాను శోధనలు ప్రభా తలెత్తక తండ్రి. ప్రభా కేవలం తండ్రి ప్రభా మీ యొక్క పనులు ప్రభా మేము చేయుటకు అందరము తండ్రి ప్రభా చిత్తశుద్ధితో ప్రభా నిర్మాణం పూర్తి చేయుటకు ప్రభా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి ప్రభా ఈ విధకాలము మరొకసారి మేము ముందు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ప్రభా ఇదిగోనైనా ఏవేవో కొత్త వైరస్లు వస్తున్నాయి తండ్రి ప్రభా మాకైతే ప్రభా భయం లేదు తండ్రి ప్రభా. మీరు మా పట్ల ఉంటుండగా తండ్రి ప్రభా మేము దేనికి ప్రభా మేము భయపడక తండ్రి ప్రభా కేవలం నాయన మీ పైన మేము ఆధారపడి జీవించేటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. మా హృదయాల్ని మార్చండి తండ్రి ప్రభా అనారోగ్య పడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా వారిని ముట్టండి. వారి కుటుంబంలో ప్రభా మీరే ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి మా సునీల్ బాబు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనకు ప్రభా మీరు ముట్టి ప్రభా ఆయనకు సంపూర్ణ స్వస్థత చేసి ప్రభా ఆయన గొప్ప సాక్షిగా ప్రభా మీరు నిలబెట్టమని ప్రభా నమ్మకంతో ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం పట్ల మీ కరుణ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు తండ్రి ప్రభా తాగుడుకు ప్రభా బానిసలైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరే ప్రభా వారిని ఆ బానిసత్వం నుంచి ప్రభా మీరు విడుదల చేయమని ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రభా లోకాశలకు ప్రభా బానిసైనటువంటి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా మీరే ఆ యొక్క బానిసత్వం నుంచి ప్రభా మీరే విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఇదో కాలం తండ్రి ప్రభా వాక్యము బోధిస్తున్నటువంటి పాస్టర్ గారిని ప్రభా మీరే వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన నోటి ద్వారా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మా హృదయాలలో తండ్రి ప్రభా మీరే ప్రభా వాక్యాన్ని ప్రభా ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఏ యొక్క సాతాను వచ్చి ప్రభా వాక్యము దొంగలించకుండా ప్రభా ఇదిగోనైనా మంచి నేల మీద పడ్డ విత్తనము ప్రభా చిగురించి విధంగా ప్రభా మా హృదయాలలో తండ్రి యొక్క వాక్యాన్ని ప్రభా చిగురింప చేయమని ప్రభా వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారం జీవించేటువంటి కృపను ప్రభా మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా మరొకసారి తండ్రి ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వారికి ఏకాగ్రతనిచ్చి కేవలం మీ మాటలు విని ప్రభా ప్రవర్తనలో ఆలోచనలో ప్రభా బుద్ధిలో ప్రభా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా ఇదిగోనైనా మీకు లాగున ప్రభా జీవించేటువంటి కృపను ప్రభా అందరికి దయచేయమని ప్రభా ఇంకా ఎంతో మంది బిడ్డలు ప్రభా జూమ్ మీటింగ్ జాయిన్ అవుతుండగా తండ్రి వారి హృదయాలలో ప్రభు మీరు ఫలింప చేయమని తండ్రి ప్రభా ఇదిగోనైనా ఈ ప్రార్థన మా ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున వేడుకుంటున్నాం మా పరమ యెహోవా తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం ప్రార్థన ద్వారా తీసుకొని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి కృప కలిగిన మా దేవ సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు 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 తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క విలువైన మాటలు వినడానికి తండ్రి మేము సిద్ధపడుచుండగా నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మేము వాక్యము చక్కగా నేర్చుకుని ఏ విధంగా మీ కొరకు అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఫలించాలో ప్రభువా వాక్యము ద్వారా మేము ఫలించేటువంటి ధన్యతను కృపను తండ్రి మాకు దయచేయండి. మీ దాసుడైన నన్ను బలపరచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపించండి. వాక్యం వింటున్న వారిలో మీరు అనుకున్న కార్యాలు చేయండి. అందరము ప్రభువా మీ యొక్క విలువైనటువంటి మాటలు మీ యొక్క మాటల ప్రకారంగా మీ మాటల ప్రకారంగా ప్రార్థిస్తూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. జూమ్ మీటింగ్ లో పాల్గొని దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా ఈ యొక్క ఆదివారపు దినమున దేవుని యొక్క సన్నిధి మనం ఎక్కడైతే కూడుకొని ఉన్నామో అక్కడే దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధిలో మనం ఉంటున్నందుకే దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి మరి జనవరి మాసములో ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఉంటున్నాం కనుక ఆత్మీయంగా ఎదగటానికి ఆత్మీయంగా మనం
ఫలించడానికి పరిశుద్ధ గ్రంథము నుండి ఎన్నో విలువైన ఆత్మీయమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈరోజు మనం దేవునిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందటం ఎలా అన్న అంశాన్ని ప్రియులారా మనం నేర్చుకుందాం. దేవునిలో మనం ఆత్మీయముగా అభివృద్ధి చెందటం ఎలా, అభివృద్ధిని గురించినటువంటి మాటలు మనం చక్కగా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరం మనం దేవునిలో ఎక్కువ అభివృద్ధి మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితం, మన విశ్వాసము, మన భక్తి జీవితం ఎప్పుడైతే మనం అభివృద్ధి అనేటువంటిది చెందుతామో దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించి ఇంకా అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ బైబిల్ గ్రంథం నుండి దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్న తర్వాత వారిని దేవుడు అభివృద్ధి చేయాలనుకున్నాడు, వారిని దేవుడు ఫలింప చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలీయుల కంటే ముందుగా మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటి తొలి మానవుడు ఆదాము మనకు కనబడుతున్నాడు. ఆదాము, అతనిలో నుండి తీయబడిన నారి స్త్రీ ఆదాము యొక్క భార్య హవ్వమ్మ, అంటే మన ఆది తల్లిదండ్రులు వారిద్దరు కూడా. ఈ ఆది తల్లిదండ్రులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి పొందాలని దేవుడు అనుకున్నాడు వాక్య భాగంలో మనం చూద్దాం. ఆది కాండం ప్రియులారా, మొదటి అధ్యాయము, ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని ఆశీర్వదించెను అని రాయబడి, దేవుడు తన పిల్లలను ఆదాము హవ్వమ్మను ఆశీర్వదించాడు. ఏమని? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. దేవుడు ఎందులో అభివృద్ధి చెందాలనుకున్నాడు? మొట్టమొదటిగా మీరు ఫలించి అనేటువంటి మాట. దేవుడు తన పిల్లలను ఫలించాలని కోరుకుంటున్నాడు. ఏ విధంగా ఫలించాలంటే మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి. రెండవదిగా కుటుంబ వ్యవస్థలో, మరి అన్ని విధాలుగా ఆత్మీయముగా, సంఘపరంగా, ప్రియులారా సమాజములో దేవుని కొరకు మనం ఫలించవలసినటువంటి వారుగా మన జీవితంలో మనం ఉంటూ ఉన్నాం. ఫలించుట అనేటువంటి మాటలో ఆత్మీయంగా ఫలించాలి. అలాగే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనం ఫలించవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఆత్మఫలమునకున్న 9 లక్షణాలు మనకు తెలుసు. ఆత్మఫలమునకున్న 9 లక్షణాలలో మనం ఫలించేటువంటి స్థితిలో మన జీవితంలో ప్రియుల మనం ఉంటూ ఉన్నాం. అలాగే రెండవ మాటను గమనించినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేటువంటి మాట. ఫలించి అభివృద్ధి పొంది అంటే వృద్ధి పొందాలి. నా పిల్లలు ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలి, కుటుంబంగా వృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో కూడా వృద్ధి అనేటువంటిది సంపాదించాలి, వృద్ధి పొందాలి అని దేవుడు ప్రారంభంలో ఆయన కోరుకుంటున్నాడు అని వాక్య భాగంలో స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. విస్తరించి, నా పిల్లలు ఒకే చోట ఉండటానికి వీలు లేదు, ఒకే చోట నివసించటానికి వీలు లేదు, వారు విస్తరించాలి. ఎన్నో ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, విదేశాలలో విస్తరించాలి, విస్తరణ జరగాలి అని దేవుడు ఆయన ఆశించాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించమని దేవుడు కోరుతున్నాడు. అలాగే ప్రియులారా, ఆది కాండం 9వ అధ్యాయంలో నోవాహు గారి జలప్రలయం తరువాత నీళ్ళన్నీ వచ్చాయి, మళ్ళా ఇంకిపోయాయి. ఓడలో నుంచి నోవాహు గారి ఫ్యామిలీ, కుటుంబం బయటికి వచ్చారు. బయటికి వచ్చిన వారితో దేవుడు చెప్పే మాట చూడండి. ఆది కాండం 9వ అధ్యాయం మొదటి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. చూడండి, నోవాహు కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఫలించి
అభివృద్ధి పొంది భూమిని నింపండి. మరలా అదే ఆశీర్వాదం ప్రభు ఇస్తున్నాడు. ఆదాము అవ్వమ్మకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రియులారా, నోవాహు గారి కుటుంబం అంటే వారు ఇంకా ఫ్రెష్ గా వచ్చారు. వాళ్ళ నుండి జనాంగాలన్నీ కూడా రావాలి. ప్రజలంతా వీళ్ళ నుండి, నోవాహు గారి ఫ్యామిలీ నుండి రాబోతున్నారు. అందుకే దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వ వచనం చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 7వ చదవండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కనండి, విస్తరించుడి, విస్తరణ జరగాలి. మీరు విస్తరించమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఎంత దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక చూస్తున్నారు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఇలా దేవుడు ఆశీర్వదించి ఆయన ఎంతో గొప్పగా తన పిల్లలను ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలులను ఎన్నుకున్నాడు. ఈ ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఎన్నుకున్న తర్వాత దేవుడు వారితో చెప్పిన మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ వాగ్దానం చేసే మాటలు ప్రియులారా, ఇదిగో మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నెరవేర్చి నీకు కృప, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అనేటువంటి మాట. దేవుడు తన పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు బాగుండాలి, మీరు ఫలించాలని, మీరు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు మాట్లాడిన మాటలు. ఎప్పుడైతే మీరు నా విధులను గైకొంటారో మిమ్మల్ని ఫలింపజేస్తాను, అభివృద్ధిలోని చేస్తాను. తర్వాత నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను నేను దీవెనలు ఆయన ఇస్తున్నాను. అంటే సమస్తము మీద దీవెనలు. మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఒకే స్థితిలో ఉండకూడదు. ఆత్మీయంగా దినదినము నాలో అంటుకట్టబడి అభివృద్ధి మీరు చెందుతున్నారు. ఇదిగో నా ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి, నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు ఇశ్రాయేలులతో ఆయన మాట్లాడిన మాటలు వాక్య భాగంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుడు ఇలా దేవుడు ఎన్నో మారులు అభివృద్ధిని గురించి ఆయన జ్ఞాపకం చేశాడు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో. ఇంకా అంటాడు 14వ వచనంలో, సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతూ నీలో మగవానికే గాని ఆడుదానికే గాని నీ పశువులలోనైనా యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరికీ వాటిని పంపించు. మరియు నీ దేవుడైన యెహోవాని అప్పగించుకున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయి. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను ఏలైనగా అది ఈ యొక్క అన్య దేవతలను, విగ్రహాలను మీరు పూజించకండి, అవి ఉరి అవుతాయి. మీరు నన్నే ఘనపరచండి, నన్నే మహిమపరచండి, నన్నే మీరు పూజించండి. అప్పుడే మీకు నేను ఉన్నతముగా మిమ్మల్ని అభివృద్ధి చేసి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుడు క్రీస్తునందు ఆయన వాగ్దానం చేశాడు.
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నిజంగా మన జీవితంలో మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవునిలో మనం అభివృద్ధి చెందవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. గడిచిన సంవత్సరంలో ప్రార్థన శక్తి మనకు తక్కువగా ఉన్నదేమో, ఈ సంవత్సరం మనం ప్రార్థన శక్తిని అభివృద్ధి పెంచుకోవలసిన బాధ్యత మనకి. గడిచిన సంవత్సరం వాక్యం కొద్దిగానే చదివామో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి. గడిచిన సంవత్సరం దేవుని కార్యక్రమాలు చేశాము. అయితే దేవుడు ఈ సంవత్సరం దయాకిరీటంగా మనకి ఇచ్చాడు. ఇంకా ఎక్కువగా మనం దేవుని యొక్క కార్యక్రమాలు మనం చేసినప్పుడు అభివృద్ధిని దేవుడు మన జీవితాల్లో ద్వారా అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి అనే ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అభివృద్ధి అనేటువంటి దేవుడు ఒకేసారి మనిషికి పడు అంచెలంచెలుగా కొద్దిగా దేవుడు మనలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకొని వెళ్తాడు. ఇస్సాకు భక్తుని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. ఇస్సాకు మరి విత్తనం వేశాడంట, క్రమక్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధి పరిచయం అని మనం చూస్తున్నాం. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద్వారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. ఆది కాండం 26వ అధ్యాయం 12, 13 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందేది. ఎంత అద్భుతమైన మాట, ఎంత శ్రేష్టమైన మాట. ఇస్సాకు ఎప్పుడైతే ఆ విత్తనాలు పొలంలో చల్లాడు, ఇదిగో దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. ఎంతగో 100 ఫలము పొందేను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమముగా దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడు. అంటే ఒకేసారి మనము పైకి వెళ్ళాలని కానీ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఒకేసారి పైన కూర్చోవాలని కాదు. దేవునిలో మనం ఉండే పద్ధతి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుని పట్ల మనకున్న ఆసక్తిని బట్టి, దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యక్రమాలను బట్టి, దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, దేవునికి మనం ఇచ్చేటువంటి విలువను బట్టి, దేవునికి మనం ఇచ్చే ప్రథమ స్థానమును బట్టి, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా మన హృదయాన్ని చూచి ఆయన అంచెలంచెలుగా క్రమముగా మన యొక్క ఆత్మీయ జీవితాలను, మరి సంఘమును, కుటుంబాన్ని, మనం చేసే పనులన్నిటిని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడని ఈ యొక్క వచనం ద్వారా, దేవుని మాటల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు. ఇస్సాకును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఇస్సాకు యొక్క విధేయత, ఇస్సాకులో ఉన్నటువంటి భయభక్తులు కనిపించుకుంటాం. ఇస్సాకు దేవునికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము తనను చంపే స్థితిలో కూడా ఇస్సాకు ఏమన్నది, సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ బలి పశువును నేనే కదా, నన్నే చంపబోతున్నాడని తెలిసినా కూడా అతనికి అర్థమైపోయింది, నన్నే నా తండ్రి చంపబోతున్నాడని. అయినా సరే మౌనముగా ఉన్నాడంటే ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత గొప్ప హృదయం. ఇస్సాకు దేవునిని అంటిపెట్టుకొని ఆ భక్తుడు బ్రతికాడు కనుక ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి దేవుడు ఆయనను గొప్పగా అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. కనుక మన జీవితంలో దేవుని హత్తుకొని దేవునికి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనలను ఉన్నతంగా ఆశీర్వదించేటువంటి దేవుడని దేవుని వాక్యమును బట్టి మరి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే క్రీస్తునందు ప్రియులారా, యోబు గ్రంథంలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. అభివృద్ధి మనకు ఎలా వస్తుంది, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును,
అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలన నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. చూడండి, దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేసి దేవుని మార్గములో మనం నడుచుకుంటామో సమాధానము దేవుడు మనకు దయచేస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, అలాగున నీకు మేలు కలుగును. మేలనేటువంటిది దేవుని నుండి మనకు స్పష్టంగా ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకున్నాము. ఆయన మాటలు మన హృదయములో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి, మన మనస్సులో దేవుని యొక్క మాటలు మనం ఉంచుకోవాలి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు. అంటే ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న పాపాన్ని, చీకటిని, దుర్మార్గతను, ఈ పాప పంకిలమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఆలోచనలు మన హృదయంలో ఎప్పుడైతే మనం తీసివేస్తాం, ఎప్పుడైతే పశ్చాత్తాపముతో మన పాపములను బట్టి దేవుని ఎదుట మనం కన్నీరు కార్చి ఆయన ఎదుట మన పాపపు స్థితిని, మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతామో, ఇదిగో అభివృద్ధి అనేటువంటిది దేవుడు ఇస్తాడు. గొప్పగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తానని దేవుడు ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అభివృద్ధి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది మనం చెందాలి. యోసేపు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అన్య దేశంలో ఉంటూ అక్కడ అభివృద్ధి చెందాడు. దేవునిలో కానీ, తర్వాత తన కుటుంబ వ్యవస్థలో కానీ, ఆ దేశాన్ని పాలించటంలో కానీ అభివృద్ధి చెందినట్లుగా యోసేపు. అందుకే యోసేపు అనేటువంటి మాటకు అర్థం ఫలించే కొమ్మ అని అర్థం. అంటే అతడు ఫలిస్తున్నాడు, అతడు బహుగా ఫలించేటువంటి స్థితిలో ఉన్నాడు. అలా ఫలించటానికి గల కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మార్గములో యోసేపు గారు చక్కగా నడుచుకున్నారు, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే దేవుడు ఆయనను అభివృద్ధి పరిచినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే షడ్రకు, మేషక్, అబేద్నెగో అన్న వారు, దానియేలు అనేటువంటి వారు అన్య దేశంలో ఉన్న దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని యందు విశ్వాసం ఇచ్చి భయభక్తులు కలిగి వారు దేవుడు వాళ్ళను అంచెలంచెలుగా ఆ దేశంలో ప్రియులారా అభివృద్ధి ఆయన చెందించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యెహోషువ, కాలేబు కూడా కానాను దేశంలో వారు అడుగుపెట్టిన తర్వాత అభివృద్ధి చెందారు. కానాను దేశానికి వెళ్ళక ముందు కూడా దేవుని కట్టడలు, విధులు, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించటంలో అభివృద్ధి చెందారు. ఇలా వారి జీవితాలు అభివృద్ధి చెందినట్టుగా మనం చూడగలం. అబ్రహాము భక్తుడు, ఇస్సాకు భక్తుడు, యాకోబు భక్తుడు, ఈ ముగ్గురు కూడా చాలా అభివృద్ధి చెందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అటు ఆత్మీయ జీవితంలో కానీ, వాళ్ళకున్న ఆస్తులలో కానీ, పొలాలలో కానీ, ఈ పంటలన్నిటిలో కూడా దేవుడు వారిని అభివృద్ధి పరిచాడు మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలో ఉన్న అభివృద్ధి మరి ఒకవేళ ఆత్మీయంగా ముఖ్యంగా, అలాగే ఆస్తుల పరంగా, పొలాల పరంగా, ఈ భూముల పరంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే అభివృద్ధి అంటే ఇదిగో ఆత్మీయ జీవితంలో అని మనకు ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందవలసిన మనం ఉంటున్నాం. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రికను రాస్తూ చెప్పిన మాటను మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అంటే సాధకము చేసుకో. దేవుడు అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అంటే సాధకము చేసుకొనుము. మన అభివృద్ధి తేటగా అందరికీ కనబడాలంట. అంటే ఎలా? 11, 12 వచనాల్లో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము
11, 12 వచనాలలో నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఎలా అభివృద్ధి చెందాలి? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములో పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నాం. విశ్వాసులకు ప్రియులారా మనము మాదిరిగా ఉండాలి. ఇలా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని మనం ఏం చేయాలంటే అభివృద్ధి అనేటువంటిది పొందాలి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. వీటి అందే సాధకము చేసుకున్నాము. వాటి అందే మనం సాధకం చేసుకున్నాం. వాటి అందే మనం నిలిచి ఉండాలి. అప్పుడే మనము ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేటువంటిది మనం సాధించగలం. దేవుడు ఉన్నతంగా మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. క్రీస్తును అలాగే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అభివృద్ధిని గురించి మనం చక్కగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే గాయు అనేటువంటి ఒక ఆత్మీయమైన వ్యక్తి మనకు కనపడుతున్నాడు. 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక ప్రియులారా, అందులో ఒకే ఒక అధ్యాయం ఉంది. మొదటి 2 వచనాలు మనం చదువుతున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 2 వచనములు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగాను ఉండాలి. ఇదిగో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆ మాట చూడండి. మన ఆత్మ ప్రియులారా వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఆత్మలో వర్ధిల్లటం. ఈ సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లటం అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుడు చెప్పిన వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవించటం వలన ఆత్మలో మనం వర్ధిల్లి అనుభవం ఉంది. గాయు ఆత్మలో వర్ధిల్లుచున్న సంగతి కొంతమంది సహోదరులు వెళ్ళి యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారికి చెప్పారు. ఆ గాయు మంచి సాక్ష్యం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు చాలా దేవునిలో అభివృద్ధి చెందుతున్నాడని చెప్పగానే యోహాను గారు విని సంతోషించి గాయకు ఈ యొక్క ఉత్తరం లెటర్ను రాస్తూ ప్రియుడా అని మాట్లాడుతున్నాడు. అంటే గాయు ప్రియుడిగా ఉన్నాడు, దేవునికి ప్రియమైన వ్యక్తి. అలాగే యోహాను గారికి కూడా భక్తులకు కూడా ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా దేవునికి ప్రియులుగా ఉండాలి. మనుషులకు, భక్తుల ఎడల కూడా ప్రియమైనటువంటి వారుగా ప్రియులారా మనం జీవించాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి. దేవునికి ప్రీతికరమైన సేవ మనం దేవుడు కోరుకున్నట్లుగా మరి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవునికి అలాగే భక్తులకు, మనుషులకు మనం ప్రియులుగా ఉంటామని వాక్య భాగంలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. కనుక గాయు ఆత్మీయ జీవితంలో చక్కగా అతడు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మరి చాలా సంతోషపడ్డాడు ఈ యొక్క యోహాను గారు. 4వ వచనంలో 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన సాక్ష్యము చెప్పగలని బహుగా సంతోషించి. నువ్వు సత్యం అనుసరిస్తున్నావు, సత్యానికి నువ్వు తల ఒగ్గావు, సత్యములో జీవిస్తున్నావు కనుక సహోదరులు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పగా నేను విని ఏమవుతున్నాను? బహుగా సంతోషించుచున్నాను. బహుగా నాకు సంతోషం. దేవునికి కూడా బహుగా మనం సంతోషం ఇవ్వాలంటే ఇదిగో దేవునికి ప్రియమైనటువంటి కార్యక్రమాలు మనం చేసినప్పుడు దేవుడు బహుగా మన యందు ఆయన సంతోషించే దేవుడుగా, ఆనందించేటువంటి దేవుడుగా ఉంటాడని మనం చూస్తున్నాం. 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించిన నాకు ఎక్కువైన సంతోషం. నా పిల్లలు సత్యములో ఉన్నారు, వాక్యాన్ని అంటిపెట్టుకొని బ్రతుకుతున్నారు, ఆత్మీయ జీవితంలో చక్కగా వర్ధిల్లుతున్నారు. నా పిల్లలు అలా ఆత్మీయంగా వర్ధిల్లటం ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఎంతో సంతోషము. ఇంతకంటే సంతోషము నాకు నిజంగా లోకంలో ప్రియులారా డబ్బులో సంతోషించవచ్చు, మనుషులు పదవులలో సంతోషించవచ్చు, లోకపరమైనటువంటి వ్యాపారములను
లోకపరమైనటువంటి లాభాలలో మనుషులు సంతోషించవచ్చు, కానీ యోహాను గారి సంతోషం ఎందులో అంటే ఇదిగో సత్యమును అనుసరించే గాయును బట్టి, అతని యొక్క మంచి ప్రవర్తనను బట్టి యోహాను గారు ఎంతో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా మన సత్య ప్రవర్తనను బట్టి, మన సత్క్రియలను బట్టి, మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు కూడా ప్రియులారా ఎక్కువగా ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన యొక్క ఆనందం గొప్పగా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం, దేవుని యొక్క లేఖనాన్ని. ఇలా అభివృద్ధి అనేటువంటిది దేవుడు మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. ఈ యొక్క అభివృద్ధి ఏదో లోకంలో కూడా అభివృద్ధి కనపడుతుంది. లోకంలో ఉన్న అభివృద్ధి మన భారతదేశం కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళితే మరి ఇంత అభివృద్ధి లేదు. కానీ ఈ మధ్యలో ఎంతో అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి వస్తువుల్లో అభివృద్ధి కాదు, వాడే వాటిల్లో అభివృద్ధి కాదు, డబ్బులో అభివృద్ధి కాదు, పదవులలో దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. మరి ఈ యొక్క ధనములో వీటిలో అభివృద్ధి కాదు. ఇదిగో ఆత్మీయ జీవితం మనం ఎప్పుడైతే దేవునిలో అభివృద్ధి చెందుతూ వెళ్తాం, దేవుడు మనకి ఏం కావాలో అన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడు, మనకు ఆయన దయచేస్తాడు. ప్రపంచానికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు, ఆయనే ఆశీర్వాదం. కాబట్టి ఆయనను మన జీవితంలో కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభు వచ్చాడు కనుక ఈ ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి పొందుతుంది. యేసు ప్రభుల వారు రాకపోతే మన ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి పొందుతుంది చెప్పండి? అభివృద్ధి పొందటం కష్టం. అందుకే నిన్ను నన్ను ప్రతి మనిషిని అభివృద్ధి చేయటానికి, మన ఆత్మీయ జీవితాలను ఉన్నతంగా తన ప్రియ కుమారుడైన యేసు ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభుల వారు మన అందరి పాపముల కొరకు సిలువలో పరిశుద్ధ రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారా యెహోవా దేవుడు తన రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా, యెహోవా దేవుడు తన మొదటి కుమారుడైన యేసు ప్రభుల వారిని సమాధిలో నుండి లేపుట చేత మనకు రక్షణ భాగ్యం అనేటువంటిది ప్రియులారా కలిగింది. ఒకవేళ యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాకపోతే మనకు అభివృద్ధి ఎలా వస్తుంది చెప్పండి? అభివృద్ధి రాదు. యేసు ప్రభు వలన మనకు అభివృద్ధి అనేటువంటిది ఉంది. కనుక యేసు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారా యెహోవా దేవుడు తన రెండవ కుమారుడు, యెహోవా దేవుడు తన మొదటి కుమారుడైన యేసు ప్రభుల వారిని సమాధిలో నుండి లేపుట చేత మనకు రక్షణ కలిగింది. కాబట్టి రక్షణ పొందని వారు సత్యవాక్యమును దేవుని యొక్క మాటలు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని ప్రతి పాపం దేవునితో, ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు వారిని యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు వారి పాపాలను కడిగేస్తాడు, క్రొత్త జీవితం ఇస్తాడు. ఎంత ధన్యత, ఎంత ఆనందం! యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మనలోనికి వస్తారో అప్పుడే అభివృద్ధి, అప్పుడే ఇవన్నీ కూడా ప్రియులారా మన జీవితంలో చక్కగా కలుగుతాయి. అంటే దేవుడు ఆయన మన జీవితంలో అనుగ్రహించేటువంటి కనుక ఈ యొక్క నూతన సంవత్సరములో మనం చక్కగా దేవునిలో అభివృద్ధి పొందుతూ సంఘ కార్యక్రమాలకు అందరూ కూడా దయచేసి పాల్గొనండి, వాక్యము చదవండి, ప్రార్థనలో ఉండండి, కుటుంబ ప్రార్థనలు చేయండి, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఎక్కువగా ఇవ్వండి. ఇలా మనమందరం కూడా ఎల్లప్పుడూ సువార్త పరిచర్యలు, సంఘ సహవాసంలో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు, యేసు ప్రభుల వారి మరణ సమాధి పునరుత్థానం గురించి అనేక మందికి చెప్పటం, ప్రార్థన జీవితంలో కుటుంబ ఇలా దేవుని యొక్క రాలేనా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో పాట పాడించుండగా కానుకలు దేవునికి సమర్పింపబడను. మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. పాట పాడించుండగా దేవునికి కానుకలు సమర్పించు. 580 పాట సంఖ్య 580 ప్రియులారా. మరి జ్యేష్ఠ కుమార్ సార్ ఫోన్ పే నెంబర్ మీకు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చర్చ్ గ్రూప్ లో పెట్టాను. జ్యేష్ఠ కుమార్ సార్ ఫోన్ పే నెంబర్కు కానుకలు పంపవలసిందిగా మనవి చేయించున్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడు. వాయిస్ వినపడటం లేదు బాబు గారు. వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది పాస్టర్. వాయిస్ లో వస్తుంది, కొద్దిగా వాల్యూమ్ పెంచుకుంటే సరిపోతుంది లెక్క. లో వస్తుంది కొద్దిగా. ప్రియులారా, కానుక పాట 580వ పాట సంఖ్య సార్వ జగతికి సంరక్షకుడు. చాలా లో పాట పాడుచుండగా కానుకలు జ్యేష్ఠ కుమార్ సార్ ఫోన్ పే నెంబర్కు పంపవలసిందిగా మనవి చేస్తున్నాను. సార్వ జగతికి సామ్రాజ్యకుడు స్వామి గదా, దారుని స్థలిని ధనధాన్యములను, దారుని స్థలిని ధనధాన్యములను తొలిదానము తనకీయగరాదా, తొలిదానము తనకీయగరాదా. సర్వ జగతికి సామ్రాజ్యకుడు స్వామి గదం, ఆదామును ప్రభు ప్రథమ పదముగా ఆదర్శముగా మనకిగా, ఆదామును ప్రభు ప్రథమ పదముగా ఆదర్శముగా మనకిగా, ఆది సంభవుని కతిమోదంబున, ఆది సంభవుని కతిమోదంబున సేద్య ఫలాంబులు తేవలదా, సేద్య ఫలాంబులు తేవలదా. సర్వ జగతికి సాక్షాత్తుడు స్వామి గదా, తాను కలియరే మానితారా, కన్యకుమారుని భజింపన్, తాను కలియరే మానితారా, కన్యకుమారుని భజింపన్, మానవ పునరు తాన మహిమను, మానవ పునరు తాన మహిమలో మన ప్రథమ ఫలం బతడవురా, మన ప్రథమ ఫలం బతడవురా. సర్వ జగతికి సంరక్షకుడు శుభకరుడనను పులుగాదే, శుభకరుడనను పులుగాదే, ప్రభుని పేరమి పరమోత్తమము, ప్రభుని పేరమి పరమోత్తమము, ప్రథమ ఫలాదులు ఇట తేరే, ప్రథమ ఫలాదులు ఇట తేరే. సర్వ జగతికి సంరక్షకుడు
స్వామి దయచేసి కూర్చొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మా ప్రకటనలు జయేష్ కుమార్ సార్ చెప్తారా? బాబు ఏం చెప్తున్నాడు? సరే పడుతున్నా కీర్తి వినపడుతుందమ్మా కీర్తన? లేదు పాస్టర్, వినపడట్లేదు, చాలా లో వస్తా ఉంది. లో వస్తుందా? అక్కడ ఏదైనా అక్కడ ఇప్పుడు చూడండి. లేకపోతే మీరు అక్కది ఫోన్ లో దాని నుంచి మాట్లాడతారా? లాస్ట్ ఇక్కడ వచ్చాను. ఫోన్ మార్చి చూస్తారా పాస్టర్? ముందు పెట్టాను ఫోన్ చూడండి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చేద్దాం. వినపడుతుందా? అంటే లో వస్తా ఉంది. వినపడుతుంది. సార్ కీర్తిరాజ్. హలో. ప్రైజ్. క్షమించాలి, పాస్టర్ ఫోన్ లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. పాస్టర్ ఫోన్ రీస్టార్ట్ చేస్తున్నాడు ఆ జూమ్ యాప్, సో కొంచెం వెయిట్ చేయగలరు. క్రీస్తునందు ప్రియులారా, వినిపిస్తుంది పాస్టర్, ఇప్పుడు క్లియర్ గా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, మరి మధ్యలో జూమ్ మీటింగ్ లో కాస్త మరి డిస్టర్బ్ జరిగింది, దయచేసి క్షమించండి. సంఘ ప్రకటనలు జయేష్ కుమార్ సార్ చెప్తారా? కీర్తిరాజ్ పాస్టర్ సార్ చెప్తారా? నేనే మీరు చెప్పండి పాస్టర్, మీరు కంటిన్యూ చేయండి. క్రీస్తునందు ప్రియులారా, సంఘ కార్యక్రమాలు ప్రతి ఆదివారము
ఉదయకాలం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆరాధన కార్యక్రమం మనకు యథావిధిగా జ్యేష్ఠ కుమార్ సార్ ఉషారాయణమ్మ ఇంటి పైన జరుగును. అందరూ కూడా ఆరాధనకు రావాలని ప్రభు పేరట హృదయపూర్వకంగా. అలాగే క్రీస్తునందు ప్రియులారా, బేస్తవారం జూమ్ మీటింగ్ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మనకు బైబిల్ స్టడీ కార్యక్రమం జూమ్ మీటింగ్ ద్వారా జరుగును. కొంతమంది చక్కగా పాల్గొంటున్నారు, దేవునికి స్తోత్రం. క్రమముగా ఇంకా మీ ఫ్రెండ్స్కు బంధువులకు జూమ్ మీటింగ్ ఐడి పాస్వర్డ్ షేర్ చేసి, అది కూడా దేవుని పనిలో ఒక భాగము కనుక అందరూ సహకరించాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయకాలం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగును. ఉపవాస ప్రార్థన కూడా అందరూ రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. అలాగే చర్చి నిర్మాణపు పనులు జరుగుతున్నందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడండి. మరి దేవుని పనిలో ఆత్మీయంగా అన్ని విధాలుగా సహకరించండి. మా పరిచర్య కొరకు భారంగా ప్రార్థన చేయండి. మీ కొరకు, కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కానుకల కొరకు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం మనం ముగించుకుందాం. అక్కడే తలలు వంచి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం. మహిమ కలిగినటువంటి రాజ్యం జూమ్ మీటింగ్ ద్వారా ఆరాధన కార్యక్రమం చక్కగా జరిగింది. ఇచ్చిన ఈ యొక్క సహవాసమును బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ. నాయన, నీ పిల్లలు ఎంతమంది అయితే పాల్గొన్నారు వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా తండ్రి ఫలింప చేసి బలపరచుమని తండ్రి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. కృప చూపించి సహాయమును తండ్రి దయచేయండి. నీ పిల్లలందరికీ కూడా ఆరోగ్యములను, సౌఖ్యములను, ఆదరణ తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యము చేత ఉంటున్నారో తండ్రి, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యము, బలము, శక్తిని తండ్రి దయచేయండి ప్రభు. మీ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపను తండ్రి చక్కగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములు. అలాగే దేవ, జ్యేష్ఠ కుమార్ సార్ ఉషారాయణమ్మ కీర్తిరాజును బట్టి మరి తండ్రి నీ పాదసరిలో జ్ఞాపకం చేస్తున్నాం. అనితమ్మ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. జూమ్ మీటింగ్ విషయంలో తండ్రి ఈ విధంగా మరి సంఘ పరిచర్యలో వారు సహకరిస్తుండగా నాయన కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో వృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జూమ్ మీటింగ్ ద్వారా కూడా నీ పరిచర్య జరగటానికి వారు సహకరిస్తుండగా తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చేత నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇంతమంది అయితే నీ పిల్లలు వాక్యం విన్నారు తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మీయ జీవితంలో మేము అభివృద్ధి పొందాలని తండ్రి, మీ వాక్యమును అనుసరించాలని నేర్చుకున్నాం ప్రభు. అలా మా యొక్క క్రియలు, మా మాటలు, మా జీవితం ఉండునట్లుగా ప్రభు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యమును పోలి నడుచుకునే మనస్సులు అందరికీ దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా నీ పిల్లలు ఇచ్చిన కానుకలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రతి హస్తమును, కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇంకను నీ పరిచర్య కొరకు, సువార్త పరిచర్యల కొరకు తండ్రి వారు సహకరించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభు. ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ఈ రోజు నాయన నీ పిల్లలు కూడుకొని నేను ఘనపరిచి స్తుతించి నాయన మహిమపరిచారు, మీరు మహిమ పొందినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు, ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా నాయన మీకు అనుకూలంగా తండ్రి మేము ప్రభు మలుచుకోవటానికి, మీకు ఇష్ట ప్రకారంగా తండ్రి చక్కగా జీవించే భాగ్యం తండ్రి దయచేయమని ప్రార్థిస్తూ సమస్త విధములైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ తండ్రి మీ యొక్క సన్నిధిలో ఉన్న వాక్యం విన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము. అలాగే ప్రియ తండ్రి, మరి చర్చి నిర్మాణపు పనులు జరుగుతుండగా చక్కగా పనులన్నీ కూడా ప్రభు విజయవంతంగా జరుగునట్టుగా సాయం చేయండి. ఏ ఆటంకములు లేకుండా ప్రభు
ఆ చర్చి పనులన్నీ కూడా చక్కగా జరిగే ధన్యతను కృపను దయచేయండి. జయేష్ కుమార్ సార్ కుటుంబ సభ్యులు చర్చి నిర్మాణములు పనులు చేపట్టి ఉండగా ఆ పనులన్నీ కూడా చక్కగా జరుగునట్లుగా ప్రభువా కృప చూపించండి. ఆరోగ్యాలతో సౌఖ్యాలతో అందరినీ నింపుమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవునితో వాక్యం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కుటుంబాలకు సకల ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు పాస్టర్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ప్రైజ్ లార్డ్ బాబు గారు. వందనాలమ్మా. బాగున్నారా ప్రసన్నమ్మ? బాగున్నా బాబు గారు. మీ ఆరోగ్యం ఎట్లుంది? బాగుందమ్మా దేవుని దయ వల్ల. ఏదో లైట్ గా కొంచెం ఉంది, మళ్ళా కవర్ అయిపోతాయి. ఓకే ఓకే సార్, జాగ్రత్త. సారు కుమారులు అంతా బాగున్నారు కదమ్మా? బాగుంది. ఓకే, మంచిదమ్మా. ఉంటాను కీర్తిరాజ్. సరే పాస్టర్, మంచిది. బాగున్నాను.